తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నందు నేటి రోజు అనగా గురువారం కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. నూతన పంట వంగడాలు, జీవ ఎరువులు, వ్యవసాయ యంత్రీకరణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రైతుల అభివృద్ధి లక్ష్యంగా తిరుపతిలో కిసాన్ మేళా నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, జీవ ఎరువులు, నూతన విత్తనాలు, యంత్రీకరణపై ప్రదర్శనలు దక్షిణ మండల రైతులు తప్పక పాల్గొవాలని పిలుపునిచ్చారు. చెప్తాం కంపల్సరీ దీన్ని చేయాలి అని చెప్పి మీ యూనివర్సిటీ తరఫున ఏమన్నా తీసుకొచ్చాము. ఇక్కడికి విచ్చేశారు. రేపు జరగబోయే కిసాన్ మేళా ఉద్దేశించి మేడం కొద్దిగా మాట్లాడతారు ప్రెస్కి. ముఖ్యంగా ఈ కిసాన్లు వస్తాయి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య. ఈ అన్నిటికమైన శాస్త్రీయ పద్ధతుల్లో పంటను ఎలా రూపొందించుకోవాలి, ఎలా అందచేయాలి, ఇవన్నీ క్రోడీకరించి ఒక మంచి ఎగ్జిబిషన్ మేము కండక్ట్ చేస్తున్నాము కిసాన్ మేళా. వీళ్ళకి అయిపోతే మన పనికి ఇంటరాక్ట్ విత్ ది సైంటిస్ట్ వలన పొలిటీషియన్స్ ఎవరు రాకపోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్లో 6 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి. మొదట పైన ఎత్తైన గిరిజన మండలము, ఆ తర్వాత నార్త్ కోస్టల్ మండలము, ఉత్తర కోస్తా మండలము, ఆ తర్వాత గోదావరి మండలము, తర్వాత కృష్ణా మండలము, తర్వాత అత్యల్ప వర్షపాత ప్రాంత మండలము నంద్యాల, తర్వాత దక్షిణ ప్రాంత మండలం. దానికి హెడ్ క్వార్టర్స్గా తిరుపతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉంటుంది. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పలు అంశాల గురించి వివిధ డిపార్ట్మెంట్స్ అంటే అగ్రానమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అట్లాగే క్రాప్ ఫిజియాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఇలా పలు డిపార్ట్మెంట్స్ నుంచి శాస్త్రపరమైనటువంటి పరిశోధనలు నిత్యము జరుపుతుంటారు. మన ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతం, ఈ ప్రాంతంకు ఉన్నటువంటి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 5 జిల్లాలు అంటే తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పంటల గురించి పలు అంశాలను రైతుల పొలములో వారి యొక్క సమస్యలు, దానికి అనుగుణంగా ఏ పరిశోధన చేపట్టాలి అనేటువంటి అంశాలను మేము చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విధంగా రైతు సభలు అంటే కిసాన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ 5 జిల్లాల నుంచి దాదాపు 1000 మంది రైతులను ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా అధికారులను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ 5 జిల్లాల్లో ముఖ్యమైనటువంటి పంటలను తీసుకున్నట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. కొన్ని జిల్లాల్లో నెల్లూరులో వరి ప్రధానమైనటువంటి పంట. ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉంటుందో అక్కడ వరి పండిస్తుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ. మన ప్రాంతం అంటూనే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ. అలాగే చెరకు, అలాగే అపరాలు అంటే పప్పు ధాన్యాలు. వీటితో పాటు వ్యవసాయ ఇంజనీరింగ్, తర్వాత వ్యవసాయం ఒక్కటే కాకుండా వ్యవసాయం తర్వాత పండినటువంటి పంటను మనకు ఒకవేళ అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర, ఇవన్నీ అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్, అది కూడా యూనివర్సిటీలో మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉంటుంది. దాని ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, రాబోయే ధరలు అవన్నీ విశ్లేషించి ముందే రైతులకు అందజేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రానమీకి సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే మనకు ఇప్పుడు ఎరువులు అయితేనేమి, ఇప్పుడు ఎరువుల గురించి తీసుకుంటే మనకు ప్రధానంగా ఏదైతే రికమెండెడ్ ఫర్టిలైజర్ డోస్ అంటామో, అంటే మేము శాస్త్రపరంగా నిర్ధారించి నత్రజని ఇంత, భాస్వరం ఇంత, పొటాష్ ఇంత ఇట్లా వేసుకునే దానికి శాస్త్రపరంగా మేము పరిశోధనలు జరిపి దాన్ని రికమెండేషన్ రూపంలో వ్యవసాయ పంచాంగాల్లో ఇస్తాం. అంతేకాదు సీడ్ రేట్ అయితేనేమి, స్పేసింగ్ అయితేనేమి, అలా వ్యవసాయం సంబంధించినటువంటి మొత్తం అంటే ఎప్పటి నుంచో రైతులు వారి యొక్క ఎక్స్పీరియన్స్తో చేసినటువంటిది అయినా కూడా
మేము శాస్త్రపరంగా నిర్ధారించి ఇస్తాం. ఈ మధ్య కాలంలో వాతావరణం మారింది. వాతావరణం మార్పుల వలన అనేక చీడపీడలు రావడం జరుగుతుంది. సో ఈ అగ్రో మెటీరియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాతావరణాన్ని ఆధారంగా మనం పంటలను ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మనకి ఇక్కడ అగ్రో మెటీరియాలజీ అడ్వాన్స్ సెంటర్ కూడా ఉంది. దాని ద్వారా కూడా రైతులకు ఎప్పటికప్పుడు మేము రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేక వాతావరణం ఏ విధంగా ఉంది అనేటువంటి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంకా బలోపేతం చేస్తాం ఇక్కడ. ఆ తర్వాత సాయిల్ సైన్స్కి వచ్చేసరికి మనకు పంటల్లో వేసినటువంటి ఎరువులు కావచ్చు, సేంద్రియ ఎరువులు కావచ్చు, ఇవి కాకుండా నానో ఎరువులు అంటే నానో ఫర్టిలైజర్స్ ఇప్పుడు మనకు రైతులు చాలామంది మార్కెట్లో దొరుకుతున్నటువంటి నానో యూరియా, నానో డిఏపి వాడుతున్నారు. అది ప్రభుత్వం తరపున కూడా మా పరిశోధన ద్వారా కూడా మేము పరిశోధించి అవి ఎవాల్యుయేట్ చేసి ఎంతవరకు నానో యూరియా, నానో డిఏపి వాడుకోవచ్చు అనేది కూడా ఇక్కడ నుంచి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నానో కూడా యూనివర్సిటీలో మంచి ప్రయోగశాల ఉంది. ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ అంతటికీ యూనివర్సిటీల మొత్తంలో ఇక్కడ నానో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో నానో కూడా మనం ముందు రాబోయే తరంలో కూడా నానో గురించి ఎక్కువగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూరియాను తగ్గించుకోవాలనుకుంటే, యూరియా మోతాదు తగ్గించుకోవాలనుకుంటే స్వల్పమైనటువంటి నానో యూరియా కానీ, నానో డిఏపి కానీ, నానోకు సంబంధించినటువంటి కొంచెం మోతాదులో ఉన్నటువంటి ఎరువులు వాడడం వల్ల ఎక్కువ లాభం మనం రైతులు పంటల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నానో టెక్నాలజీ సంబంధించినటువంటి పరిశోధన కూడా ఇక్కడ బలోపేతం అయిపోయిన అప్పటికే ఇంకా కూడా మేము దాన్ని కంటిన్యూస్గా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక మనకు చాలాసార్లు వాతావరణం మారింది, పరిస్థితులు మారిపోతున్నాయి, చీడపీడలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడో ఉన్నటువంటి చీడపీడల కంటే ఇప్పుడు మనకు తెలియని చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ తెలియని చీడపీడలు అంటే ప్లాంట్ ప్రొటెక్షన్ అంటాం, అంటే పురుగులకు సంబంధించినటువంటి ఎంటమాలజీ కానీ, తెగుళ్ళకు రోగాలకు సంబంధించినటువంటి ప్లాంట్ పెథాలకు సంబంధించినటువంటి పరిశోధనలు ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే పురుగులు రాకముందే ఏ విధంగా మనము సంరక్షించుకోవాలనే దానికి ముఖ్యంగా క్రిమి సంహారక మందుల కంటే జీవ సంహారక మందులు అంటే ఇప్పుడు మనము నేచర్లోనే పారాసైట్స్, ప్రిడేటర్స్, బయోకంట్రోల్ ఏజెంట్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి వాటిని ఐసోలేట్ చేసి వాటిని కమర్షియల్గా మాస్ మల్టిప్లై చేసి వాటిని రైతులకు అందించి వాటి ద్వారా చీడపీడలను మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. అవి కూడా మా దగ్గర లభ్యమవుతున్నాయి. ఇందాక చెప్పినట్టుగా బయో ఫర్టిలైజర్స్ కూడా అంటే నానో ఎరువులు ఒక్కటే కాదు, బయో ఫర్టిలైజర్స్ అంటే మనకు అజోస్పైర్ ఇట్లాంటి బయో ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి కేంద్రం కూడా ఇక్కడ ఉంది. సో బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులతో ఉపయోగించేటువంటి శిలీంధ్రాలు, రకరకాలైనటువంటి పారాసైట్స్, ప్రెడేటర్స్, వాటి మీద కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ అందుబాటులో కూడా ఉన్నాయి. రైతులకు మేము వారి ఇండెంట్ ద్వారా కానీ లేక మా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, మా డాట్ సెంటర్స్ ద్వారా రైతులకు అందించడం, వాటి యొక్క అవగాహన సదస్సులు నిర్వహించడం కూడా జరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ చీడపీడలు డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అంటే చీడపీడ రాకముందే వాటిని ఎలా కనుక్కోవాలి అనేదానికి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అనే ల్యాబ్ కూడా ఇక్కడ మా దగ్గర చాలా బలంగా పరిశోధన జరుగుతున్నాయి. అంటే కొంత పంటలో సిమ్టమ్స్ కనపడక ముందే ఆ సిమ్టమ్ డయాగ్నోస్ చేసేదానికి, దాన్ని సంరక్షించుకోవడానికి, ఆ పంటను సంరక్షించుకోవడానికి ముఖ్యంగా మనకు అపరాలు తీసుకున్నట్లయితే మనకు వైఎంవి అంటాం, ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం, అది చాలా నష్టం చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ కూడా ఇక్కడ మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఎక్కువ రసాయనిక మందులు అంటే ఇప్పుడు పురుగు మందులు, పెస్టిసైడ్స్ అంటాం, ఫంజిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ అంటాం, అవి ఎక్కువగా వాడడం వల్ల చాలామంది అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పంటల్లో ఎంతవరకు వీటి యొక్క అవశేషాలు ఉన్నాయి అంటే చీడపీడలను నియంత్రించుకునే దానికి మనం వాడేటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ, ఫంజిసైడ్స్ కానీ అంటే పెస్టిసైడ్స్ అంటాం, వాటి వల్ల ఎంత అవశేషాలు ఉన్నాయి, ఆ అవశేషాలు ఉండడం వల్ల మనకేం హాని జరుగుతుంది అనే దానికి ఇక్కడ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ల్యాబ్ కూడా మనకు చాలా ఉధృతంగా పరిశోధన జరుపుతూ ఉంది. సో ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ద్వారా ఏంటంటే వివిధ పంటలు, ఒక పంటకే కాదు, మనకు లేనటువంటి మిరప ఇట్లాంటి పంటలు ఒకవేళ మార్కెట్లో రైతులు తెచ్చుకొని అమ్ముతుంటే ఆ పంటల్లో కూడా అవశేషాలు మనం చూస్తున్నాము.
ఈ అవశేషాలను మనం చూసినప్పుడు ఏదైతే ఎక్కువ అవశేషాలు మనకు కనపడతాయో, ఎక్కువ మనకు ఆరోగ్యానికి హానికరం అనిపిస్తాయో ఆ అవశేషాలు ఉన్నటువంటి పురుగు మందులు ఎక్కువగా వాడొద్దు అనేటువంటి సలహాలు కూడా మన పెస్టిసైడ్స్ రెసిడ్యూ ల్యాబ్ నుంచి ఎంటమాలజీ సైంటిస్టులు, పెథాలజీ సైంటిస్టులు ఇవ్వడం జరుగుతుంది.